శ్రీశైలం భక్తజన సంద్రంగా మారిపోయింది. శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రారంభంలో అపశృతులు చోటు చేసుకున్నా ఇప్పుడంతా సవ్యంగా జరుగుతోంది. నల్లమల్ల అడవుల్లో పాదయాత్రగా వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున 1.5 లక్షల మంది శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భక్తుల ఏర్పాట్లు, వారి దర్శన ఏర్పాట్లను పరిశీలించేందుకు స్వయంగా కలెక్టర్ రాజకుమారి గునియా గారు పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, నమస్తే. ఈ యొక్క శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఎలా ఉండబోతున్నాయి? భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? భక్తులు ఎవరైనా ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఎంతో ఆధ్యాత్మికతను రంగరించుకుని భక్తి భావంతో చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మనకి నిన్నను 84,002 మంది దర్శనం చేసుకున్నారు. మొన్న 69,000 మంది దర్శనం చేసుకున్నారు. ఆ ముందు రోజు 71,000 మందిని దర్శనం చేసుకున్నారు. నిన్న 84,000 మంది దర్శనం చేసుకున్న 30 నుంచి 40 నిమిషాల్లోగే స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఎవరితో మాట్లాడినా కూడా ఎప్పుడు లేనంత విధంగా ఈసారి మాకు దర్శనం జరిగింది అమ్మ, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇంత చక్కని ఫీడ్బ్యాక్ ఇచ్చిన భక్తులందరికీ కూడా, ఎందుకంటే అది మాకు ఒక కాన్ఫిడెన్స్ నింపుతుంది భక్తుల ఫీడ్బ్యాక్. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు 150,000 మంది వరకు మనం దర్శనం చేయించాలి 20 గంటల్లో. కాబట్టి భక్తులు సంయమనం పాటించాలి. అన్ని ఫెసిలిటీస్ మీకు కల్పిస్తాము. శివనామ స్మరణతో చక్కగా స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మనం క్షేత్రంలో చేయడం జరిగింది. క్షేత్రంలో మనకి టాయిలెట్ ఫెసిలిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, 30 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది. మన పిహెచ్సి ఉంది, శ్రీశైలం దేవస్థాన హాస్పిటల్ ఉంది. కాలినడకన వచ్చే భక్తులకి ఏ అసౌకర్యం ఉన్నా, కాలు నొప్పులు ఉన్నా కూడా ఇక్కడ మన మెడికల్ టీము ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తారు. దాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. అయితే కాలినడకన వచ్చే భక్తులకు ఈసారి విరివిగా ఏర్పాట్లు చేసామంటున్నారు. ఇటు అటవీ శాఖ కూడా మొన్న ఒక భక్తుడికి ఇబ్బంది జరిగితే కూడా రెస్క్యూ చేసిన పరిస్థితి. ఇంకా ఈరోజు రాత్రి నుంచి కానీ రేపు మధ్యాహ్నానికి ఇక్కడికి ఎక్కువ కాలినడకన భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారా? మంచినీటి వసతి ఎలా ఉంటుంది? నిన్న ఒక్కరోజే మనకి 35,000 మంది భక్తులు కాలినడకన వచ్చారు. మీరే ఇప్పుడే చెప్పారు, ఒక భక్తుడు నడవలేకపోతే మన అటవీ సిబ్బంది స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి మన హాస్పిటల్కి చెప్పిన తర్వాత ఆయనకి స్టేబుల్ చేసి దగ్గరుండి దర్శనం చేయించాం. అది ఒక టీమ్ స్పిరిట్. అది సో జిల్లా యంత్రాంగం, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే దేవస్థానము, పోలీస్ అందరం సమన్వయంతో ఈ బాధ్యతలను తీసుకొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కాలినడక మనకి 46 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్లో 13 పాయింట్స్ ఉంటాయి. 13 పాయింట్స్ దగ్గర మీకు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మనకి షేడ్ అవైలబిలిటీ ఉంటుంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది. చాలామంది స్వచ్ఛందంగా అన్నదానం చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత వేలాది మంది భక్తులకి అన్నదానం చేస్తున్నారు. స్వామివారి అమ్మవారి కృప మీ అందరిపైన ఉంటుంది అని తెలియజేస్తూ, కాలినడకన వచ్చే భక్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇచ్చిన ఫెసిలిటీస్ని సద్వినియోగపరచుకుని జాగ్రత్తగా కైలాస ద్వారం దగ్గరికి చేరాలని కోరుతున్నాను. అయితే ముఖ్యంగా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికంగా ఈసారి పోలీసు సిబ్బందిని డిప్లాయ్ చేశారని తెలుస్తుంది. మొత్తంగా ఎన్ని వేల మంది ఇక్కడ సిబ్బంది కానీ, ఆలయ సిబ్బంది, పోలీసులు పనిచేస్తున్నారు? మనకి టోటల్గా 5,000 మంది పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ. పోలీస్ వైపు నుంచి ఎట్ దిస్ మూమెంట్ అయితే 1,800 మంది ఉన్నారు. ఇంకా రేపుకి ఇంకా అధికంగా డబుల్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ స్ట్రెంగ్త్. జిల్లా యంత్రాంగం వైపు నుంచి టోటల్ 15 జోన్స్ చేశాము. ప్రతి జోన్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్, సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చాము. ఏ చిన్న స్కేర్సిటీ ఉన్నా కూడా వెంటనే కంట్రోల్ రూమ్కి ఇంటిమేట్ చేయాలి. విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్లో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. టీమ్స్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. మీరు పాతాళగంగా, లింగాలగట్టు, బైతింగ్ ఘాట్స్ చూస్తే 292 మంది స్విమ్మర్స్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు 70,000 నుంచి 80,000 మంది హోలీ బాత్ చేస్తూ ఉన్నారు, ఏ చిన్న ఇబ్బంది లేకుండా. అందుకని ఆ ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయది చూసే భక్తులు అంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మేడం, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఈసారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున శ్రీశైలం వస్తున్నట్టు భక్తులకు ఒక జిల్లా కలెక్టర్గా మీరేం చెప్తారు? శ్రీశైలం వచ్చే భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, హై స్పిరిచువాలిటీ ఉన్న ప్రదేశం ఇది.
భక్తి భావంతో ఆధ్యాత్మికతతో శివతత్వంతో వచ్చిన భక్తులకి స్వామివారి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఆ భక్తి భావంతో శివనామస్మరణతో దర్శనం చేసుకోండి. జిల్లా యంత్రాంగానికి సహకరించండి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మేమున్నాం మీకు సపోర్ట్ ఇవ్వడానికి. మాకు తెలియజేయండి. వెంటనే మీకు ఏం సపోర్ట్ కావాలో అది మా వైపు నుంచి హోల్ హార్టెడ్గా అందించడం కోసమే, సేవలు అందించడం కోసమే మేము ఉన్నాం కాబట్టి సేవల్ని కూడా సద్వినియోగపరచుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది టీమ్ స్పిరిట్తో మేము పనిచేస్తున్నాము. బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపడుతున్నాం. భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి కలెక్టర్ రాజ్కుమార్ గునియా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, శ్రీశైలం నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని